మణుగురులో అణుశక్తి ఫ్యాక్టరీ అంట 3000 మంది కార్మికులు పనిచేస్తారంట. కేంద్ర బీజేపీ పార్టీ పరిపాలిస్తుందంట. అక్కడ తయారైన అణుశక్తి అంట విదేశాలకు పంపిస్తారంట. మొత్తం 5000 ఎకరాలలో నాడు 600 కోట్లతో 3000 ఎకరాలలో ఫ్యాక్టరీ నిర్వహించిరట. రెండు 2000 ఎకరాలలో కార్మికులకు క్వార్టర్స్ నిర్మించారంట. అందులో పని చేస్తున్న కార్మికులకు చదువు విద్యా జీతాలు సరిగా లేవు. కార్మికుల ఉద్యోగాలు పర్మనెంట్ చెయ్యనలేదు. ఆ ఫ్యాక్టరీకి అందుబాటులో కావలసినంత బొగ్గు కావలసినవన్నీ గోదావరి నీళ్ళు అందుబాటులో ఉన్నాయి. అప్పటి కాంగ్రెస్ పార్టీ నిర్మించింది. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ నిర్మించాలంటే 10,000 కోట్లు కావాలి. ఇప్పుడున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక కుటుంబాల బాగోగులు ఏమీ పట్టించుకోవడం లేదు. పాటపాటి తెలంగాణ రాష్ట్ర నక్సలైట్ కమాండర్ మచ్చల్ల వెంకటరెడ్డి డిమాండ్ ఏమిటంటే కార్మికుల ఉద్యోగాలు శాశ్వతం చేస్తూ వాళ్ళ వేతనాలు పెంచాలి. వాళ్ళ పిల్లలకు విద్యా వైద్యం అందించాలి. తెలంగాణ మహిళలందరికీ ఒక్కొక్కరికి ఉచితంగా కారు ఇస్తాము. తెలంగాణ మహిళలందరికీ ఉచితంగా కారు డ్రైవింగ్ నేర్పిస్తాము. తెలంగాణ మహిళలందరికీ ఉచితంగా 2 తులాల గోల్డ్ చైన్ ఇస్తాము. తెలంగాణ ప్రజలందరికీ ఫెయిల్ అనేది లేకుండా ఉచితంగా 25 ఏళ్ళు వరకు విద్య నేర్పుతాము. తెలంగాణ అంతటా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు నిర్మిస్తాము. తెలంగాణ ప్రజలందరికీ పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టిస్తాము. తెలంగాణ ప్రజలందరికీ తప్పక పని ఇచ్చి నెలకు 30,000 జీతం ఇస్తాము. పాటపాటికే మీ ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డికే